ఏలూరు జిల్లా కంటకగూడెం క్రైస్తవులకు శుభ శుక్రవారం ఎంతో పవిత్రమైనదని ఏలూరు తెలుగు బాప్టిస్ట్ మెమోరియల్ చర్చ్ పాస్టర్ జరిపోతుల జాషువా అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే ఎంతో పవిత్రంగా చూస్తారని, యేసుక్రీస్తు సిలువ యాత్ర బస్టాండ్ కంటకగూడెం మీదుగా నగర శివారు ప్రాంతంలో ఊరేగింపు కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో నగర పురవీధుల్లో క్రీస్తు శిలువను మోస్తూ ఆయన చూపిన ప్రేమ, కరుణ మార్గాలను వివరించడం జరిగిందని పేర్కొన్నారు. యేసుక్రీస్తు ప్రేమను అందరూ అనుసరించే విధంగా ఉండాలని, మత విద్వేషాలకు తావు లేకుండా అందరూ సమానంగా సమాజంలో జీవిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. సమయంలో 2వ గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుంచి 15 వచనాలు చూస్తే ఏమి ఎరగనటువంటి వ్యక్తిగా మాట్లాడుతుంటాడు. ఎప్పుడైతే తనే పాపం చేశాడని అది దేవుని దృష్టికి ప్రత్యేకతలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రత్యేకత కూడా ఏంటంటే ఆయన శిలువ పైన కలిపిన 7 మాటల ప్రత్యేకత. ఆ 7 మాటల్లో ఆయన త్యాగము, ఆయనలో ఉన్న ప్రత్యేకతలు అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన క్షమించేటువంటి ఆ మంచి మనసు, ఇవన్నీ కూడా 7 మాటల ద్వారా ప్రత్యక్షంగా సంఘాలలో, ఆయా స్థలాలలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇందును బట్టి దేవునికి మహిమ. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ ప్రత్యేకతలో అనేక మంది విశ్వాసులు, సావుకులు, మరి హైందవులు కూడా, ఆయా జాతుల వారు, ఆయా ప్రజలైన వారు కూడా పొంది ఈ యొక్క గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారంగా పిలువబడుతుంది. ఈ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మరి ఏదైనా మేము కూడా 10 గంటల నుంచి ప్రారంభించబడిన ఈ సమావేశం ఆరాధనలో దాదాపుగా సాయంత్రం 3:30 గంటల వరకు కొనసాగింది. అనేక మంది విడుదలైన వారు, అనేక మంది దేవుని ఎరిగిన వారు కానీ ఎరగిన వారు కూడా పాల్గొంటుంది. దేవుని నామాన్ని మహిమపరిచారు. ఇది ప్రపంచానికి గొప్ప కార్యంగా మేము తెలియజేస్తున్నాం. అది దేవునికి మహిమ. అలాగే మన జీవితాలకు మానవుని రక్షించడానికి విమోచకునిగా వచ్చిన యేసయ్య చేసిన త్యాగాన్ని ఈ దినము శిలువ ద్వారా, శిలువ శ్రమల ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు కూడా మా సంఘం తరపు నుంచి సంఘ పెద్దలు, మా పరిసర ప్రాంతాలు, సేవకులందరి పక్షున మీకు వందనాలు తెలియజేస్తున్నారు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాలు తెలియజేస్తున్నాను. ఈ గుడ్ ఫ్రైడే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, లోకములో ఉన్న మనుషులందరూ కూడా ప్రేమించి వారి కొరకు తన శ్రీకుమారుడు యేసుక్రీస్తును బలియాగంగా అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ఈ లోకాన్ని విమోచించడానికి, మానవ జాతిని రక్షించడానికి ఆయన చేసినటువంటి గొప్ప ప్రేమ కార్యం. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పాపుల కొరకు, ఆయన నమ్ముకున్నటువంటి జనాంగం కొరకు ఆయన రక్తం కార్చాడు, తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. కాబట్టి వధించబడిన గొర్రెపిల్ల వలె ఆయన ఈ లోకంలో వధించబడ్డాడు. ఆయన రక్తమే శరణ్యం, సర్వపాప పరిహారాలతో రక్ష ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాలి. కాబట్టి ప్రియమైన వారు, ఇది కేవలం క్రైస్తవులకే కాదు, క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరికీ లోకంలో నివసించే ప్రతి మానవ జాతికి విమోచనార్థమై ఆయన ఇచ్చినటువంటి బలియాగం జరిగిన రోజే ఈ గుడ్ ఫ్రైడే. కనుక ఈ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలందరికీ అందాలని మేము ప్రార్థిస్తున్నాము. శేషం జాన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి కంటకగూడెం నుంచి ఈ ప్రసారం చేస్తున్నాము. ఇక్కడకు రక్షణ సైన్ సాల్వేషన్ తరఫున రిప్రజెంటేటివ్గా నేను ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఆయా డినామినేషన్లు అన్నీ కూడా ఈరోజు చేసినటువంటి ఈ యొక్క ఆరాధనలన్నీ కూడా సర్వలోకం యొక్క శాంతి కొరకు, విమోచన కొరకు. ఈ వేడుకను సమస్త ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా దీన్ని అనుభవిస్తున్నారు. క్రైస్తవేతరులు అనేక మంది ఆయన శిలువ వైపు చూసి రక్షించబడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటారు. ఆమేన్. ఈ ప్రపంచంలో క్రైస్తవులు అందరి తరపున ఏలూరు పట్టణం కంటకగూడెం శేషం జాన్ తెలుగు బాప్టిస్ట్ సంఘం యొక్క సంఘ పెద్దగా, వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా జరుపుకుంటున్న గుడ్ ఫ్రైడే అందరికీ గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచంలో
క్రైస్తవ బిడ్డలందరూ మరి గుడ్ ఫ్రైడేని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ మానవాళి కోసం క్రీస్తు వారు సిలువలో ప్రాణత్యాగం చేసి ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చి మరి అందరికీ ప్రజలందరూ క్రీస్తు వైపు చూడాలని, మారు మనసు, రక్షణ జీవితం, మంచి మార్గం నడవాలని, క్రీస్తు యొక్క బోధనలు అందరినీ ప్రేమించాలని,